తవుడుతో తయారైతుందని చెప్తాడు. బియ్యం ఉండే ఇలా ఓన్లీ తవుడుతో తయారైతుందా లేకపోతే బియ్యం ఉండే ఇలా? ఆల్రెడీ బియ్యం కూడా ఉంటాయి. ఇలా బియ్యాన్ని దంపుడు బియ్యంగా చేసి మనకు రైస్ బ్రాండ్ ఆయిల్ తయారైతుంది. ఓకేనా? ఇది మన బాడీకి ఏ విధంగా పనిచేస్తుంది? అసలు దీన్ని మనం ఎందుకు వాడాలి? మీరు వాడుతున్న సన్ఫ్లవర్ లోపల మరి దానికి దీనికి తేడా ఏంటి? ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? ఎలా? ఓకే అమ్మా, రైట్. కానీ ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడితే మనిషి ఆయుష్ వరకు అంటారు. నేను ఎంతమంది నమ్ముతారు? 100% నమ్ముతారా? ఇది వాడడం వల్ల గుండె జబ్బు రాదు, థైరాయిడ్ రాదు, క్యాన్సర్ రాదు, ఇంకెలాంటి వ్యాధులు కూడా మన బాడీలోకి అసలు సోకుడు కూడా సోకు, చూసుడు కూడా చూడదు. అంత మెడిసిన్ లాంటిది మన రైస్ బ్రాండ్ ఆయిల్. దీనికోసం బిగ్ క్లాస్ కొట్టండి. ఇది సార్ మరి 450 రూపాయలు అంట దీనికి. మరి నేను సంపాదించిన రోజువారి సంపాదన నాకు నెలకే 15,000 సంపాదిస్తా, నా భార్య పిల్లల్ని సాదుకోవడానికి అవే సరిపోతుంది. మరి ఇంత కాస్ట్ ఫుడ్ నేను తినలేను అనే చాలా మంది ఉన్నారు. అవునా కాదా? కానీ అలాగే మనం ఏం చేసుకోవాలి అంటే 450 అంటే ఎక్కువనే, వాస్తవానికి సామాన్య కుటుంబానికి ఎక్కువనే. కానీ బయట వాళ్ళ 5 లీటర్లకు ఎంత అవుతుంది? 750 అవుతుంది. మరి మంతే వస్తుందా, 2 నెలలు వస్తుందా? అదే ఎంత వస్తుంది ఒక నెల? ఒక నెలకు మీరు ఎన్ని లీటర్ల ఆయిల్ వాడతారో చెప్పండి. 5 లీటర్. ఫ్యామిలీ పెద్దదా అండి సార్? అంటే ఫ్యామిలీ పెద్దదా చిన్నదా అనే కంటే ముందు మీకు ఆరోగ్యం ఉందా? ఆరోగ్యం ఉంది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మనం కొన్ని పద్ధతులను కూడా పాటించాలి. సార్ అంటే మన పద్ధతులను పాటించాలంటే నేనేమంటున్నా అంటే మన రైస్ బ్రాండ్ ఆయిల్ 2 లీటర్లు 28 రోజులు వస్తుందండి. ఒక 5గురి ఫ్యామిలీకి 28 రోజులు పక్కా వస్తుంది. నువ్వు ఎలాగైనా దాన్ని బడ్జెట్ చేస్తే రాదు, పూరి చేస్తే రాదు. కానీ వంటకు వాడుకుంటే మాత్రం ఎంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా కూడా 28 రోజులు 100% వస్తుంది. సార్ ఎందుకు వస్తుంది సార్? నేను 28 రోజులకు మా ఆయన 5 లీటర్లు వాడుతున్నా సరిపోతలేదు మన సార్ అంటుండ్రు. మీరు 2 లీటర్లు చూపించి 28 రోజులు వస్తుందని ఎట్లా నమ్మకం ఇస్తారు నాకు? హౌ ఇస్ పాసిబుల్ అని మీరు అందరూ కొట్టాడు. ఎందుకు కొట్టాడంటే వెస్టీజ్ లో 3 సంవత్సరాల ఈ ఎక్స్పీరియన్స్ లో నేను ప్రతి దాని మీద రీసెర్చ్ చేయలేకున్నా కూడా ప్రతిదాన్ని ఇంట్లో వాడుకున్నప్పుడు అబ్జర్వ్ చేసి మా భార్య నాకు చెప్తుంది కదా, ఓకేనా, తీసుకుపోయేది నేనే కాబట్టి దాన్ని డేట్స్ మెన్షన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి 28 రోజులు వస్తుంది. ఓకే, ఈ 28 రోజులలో ఈ వెస్టీజ్ లో రైస్ బ్రాండ్ ఆయిల్ 2 లీటర్లు ఏ పని చేస్తుంది? మన సన్ఫ్లవర్ దీనికి తేడా అయింది. డస్టర్ ఏంటి అంటే ఇక్కడ రైస్ బ్రాండ్ ఆయిల్కు 28 రోజులు ఎలా రావచ్చు? మరి సన్ఫ్లవర్ ఆయిల్ నేను 5 లీటర్లు వాడతా, ఆ 28 రోజులు కూడా నచ్చలేదు సార్ నాకు చెప్పు. ఓకేనా? ఎందుకు రాదు అంటే మీరు వాడుతున్న సన్ఫ్లవర్ ఆయిల్ గింజలతోటి తయారైంది కదా. అయితే ఈ 28 రోజులు ఎందుకు వస్తుంది అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అనేది 250 డిగ్రీల సెల్సియస్ మీదుగా మీరు హీట్ చేసినట్టయితే 250 డిగ్రీల సెల్సియస్ కనుక మీరు హీట్ చేసినట్టయితే ఇది ఆవిరి అయిపోతుంది. ఈ నూనె ఆవిరి అయిపోతుంది. 4 పావులు పోసుకుంటే గంతులో మూతగా మాత్రమే ఉంటుంది. మీరు ఆనియన్ ఉడికేసరికి చూడండి, మీ ఆనియన్ ఉడికేసరికి మీ స్టవ్లో 250 డిగ్రీల సెల్సియస్ కనుక మీరు స్టవ్ మీద హీట్ చేసినట్టయితే అది మొత్తం ఆవిరి శాతం అయిపోయి మీరు పోసిన 4 స్పూన్స్లలో 1.5 పావులో మిగులుతుంది మీ ఆనియన్ ఉడికేసరికి. కానీ మీరు దీన్ని ఎప్పుడు అబ్జర్వ్ చేయరు, మీరు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఎందుకు మరి నల్ల పొంగు వస్తుంది? మీకు తెలియకుండానే మీ కిచెన్ రూమ్ లోపల మీకు ఒక గోడ ఉంటుంది కదా, ఆ గోడకు మొత్తం నల్లగా పట్టుకొని ఉంటుంది. ఆ నల్లగా పట్టుకున్నంత మీ దగ్గర నుంచి స్ప్లిట్టింగ్ అయినా ఆయిలే కాబట్టి ఆ ఆయిల్ స్ప్లిట్ అయింది ఎక్కడ పోతుంది? ఒకటోది గోడ పట్టుకుంటుంది, రెండోది ముఖానికి పట్టుకుంటుంది.
మనం ఏం చేస్తాం అంటే వంట కాగానే మళ్ళీ ఏం చేస్తాము చీపురు పట్టుకుని ఊడుస్తాం కాబట్టి ఆ చీపురు పట్టు ఊడిచినప్పుడు ఆ డస్ట్ అంతా ఏమైందంటే ఇక్కడ మన పేరుతో పైన ఆయిల్ మీద కూర్చుంటుంది. ఆ కూర్చున్నప్పుడు ఏమైతుంది మన స్కిన్ మీద ఉన్న ఏవైతే ఆ సూక్ష్మ రంధ్రాలు ఉన్నాయో అవన్నీ మూతపడిపోయినాయి కాబట్టి అక్కడ నుంచి స్ప్రెడ్డింగ్ జరగట్లేదు. అందుకని అక్కడ చూసి చూసి ఏమవుతుందంటే రొటీన్ గా ఉంటాం కాబట్టి నల్లబొంగ అనేది తయారైంది. అయితే ఇక్కడ రైస్ బ్రాండ్ ఆయిల్ ప్రత్యేకత ఏంటంటే రైస్ బ్రాండ్ ఆయిల్ స్టవ్ మీద 450 డిగ్రీల సెల్సియస్ మీద మీరు హీట్ చేయాలి. రైస్ బ్రాండ్ ఆయిల్ 450 డిగ్రీల సెల్సియస్ మీద మీరు హీట్ చేయాలి. ఆ 450 డిగ్రీల సెల్సియస్ మీద హీట్ చేసిన విధంగా మీకు ఎలాంటి స్ప్రెడ్డింగ్ అనేది ఉండదు. మీరు పోసిన 2 మూతలు కావచ్చు 3 కావచ్చు యాసిడ్ అలాగనే ఉంటుంది. హీట్ అవుతుంది కానీ స్ప్రెడ్డింగ్ అనేది జరగదు. హీట్ అవుతుంది కానీ స్ప్రెడ్డింగ్ అనేది జరగదు. ఈ 450 డిగ్రీల సెల్సియస్ మీద కూడా మీరు హీట్ చేస్తే మీ గంజు మాడిపోదు, మీ కూర మాడిపోదు. అదే 450 మీరు సన్ఫ్లవర్ మీరు చేసారు అనుకోండి మొత్తం బర్నర్ మంటలేదు. అవునా కదా? అంటే మన రైస్ బ్రాండ్ ఆయిల్ ను ఎంత వాడుకుంటే అంత ఆరోగ్యము, ఎంత వాడుకుంటే అంత సిస్టమ్. ఇప్పుడు అర్థమైందా రైస్ బ్రాండ్ ఆయిల్ ఎందుకు వాడాలో? ఎందుకు 28 రోజులు వస్తుంది మనకు ఒక 2 లీటర్లు అంటే సార్ మనం వాడుతున్నది టెంపరేచర్ ఏ విధంగా ఉన్నా కూడా క్వాంటిటీ అలాగే ఉంటుంది కాబట్టి మనం రైస్ బ్రాండ్ ఆయిల్ ను 100% వాడుకోవాలి. ఆరోగ్యంతో పాటు మనకు అన్ని విధాల ఉంటుంది. ఓకేనా? ఇంకా